కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వసమావిష్టో మేధావి ఛిన్న సంశయః. సత్వగుణంతో కూడినటువంటి వాడు, ప్రజ్ఞాశాలి, సంశయాలను పోగొట్టుకున్నవాడు అయినటువంటి త్యాగశీలురు అశుభాన్ని, కార్యం యొక్క విఘ్నాన్ని, దుఃఖకరమైనటువంటి కర్మను ద్వేషించడు. సత్వగుణంతో కూడినటువంటి కర్మఫలాన్ని, ద్వంద్వాలతో సమబుద్ధిని కలిగి ఉంటాడు. అంటే దుఃఖం వచ్చినా, అశుభం కలిగినా ఏడవడం, దాని గురించి బాధపడుతూ కూర్చోవడం కాకుండా రెండిటిని సమబుద్ధితో ఉంటాడు. కర్మఫల త్యాగి అంటే ద్వంద్వములతో, అంటే సుఖ దుఃఖాలను కానీ, శీతోష్ణములు కానీ, కష్టసుఖాలు కానీ, అటువంటి ద్వంద్వాలని సమబుద్ధితో చూస్తాడు. ద్వంద్వాలు అంటే కష్టసుఖాలు, శీతోష్ణాలు, రాగద్వేషాలు, మమత అనురాగాలు, వీటన్నింటినీ కూడా సమబుద్ధితో చూస్తాడు. కష్టాన్ని ఎలా చూస్తాడో సుఖాన్ని అలాగే చూస్తాడు. శీతము చల్లదనంలో ఎలా ఉంటాడో ఉష్ణంలో కూడా అదే విధంగా ఉంటాడు. ఒకదాన్ని విద్వేషించడం, ఇంకొక దాని యందు ఆసక్తి కలిగి ఉండడం అలాంటివి అతనికి ఉండవు. అతడు ఇచ్ఛాద్వేషరహితుడే ఉంటాడు. అంటే ఇచ్ఛా, కోరిక ఉండదు, ద్వేషము ఉండదు. అంటే ఇష్టము ఉండదు, ద్వేషం ఉండదు. కనుక మంచైనా చెడైనా, కష్టమైనా సుఖమైనా సంగం లేకుండా, ఫలాపేక్ష లేకుండా కార్యాలను చేస్తాడు. నిజంగా ఇటువంటి స్థితిని కనుక ఏ వ్యక్తి అయినా అలవాటు చేసుకున్నట్లయితే జీవితంలో అతనికి కష్టం కానీ సుఖం కానీ ఏది మనసుకు అంటదు. అది కర్మఫల త్యాగి అంటే అర్థం అది. ఈ రకంగా కార్యాలు చేస్తూ ఉంటాడు. కావ్యకర్మని ఎప్పుడూ కూడా కామ్యకర్మని ద్వేషించడు అని చెప్పినంత మాత్రాన ఇష్టపడతాడు అని అర్థం కాదు. వాటి యందు తటస్థ భావం కలిగి ఉంటాడు. సత్వగుణశీలుడైనటువంటి కర్మఫల త్యాగి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, సత్వగుణ సంపన్నుడు నిరంతరము సత్వగుణ సంపన్నుడే ఉంటాడు, ప్రజ్ఞాశాలియే ఉంటాడు, సంశయరహితుడే ఉంటాడు. అశుభ కర్మలను ద్వేషించడు, శుభకర్మలను ఆసక్తితో అభిమానంతో చేయడు. ఈ రకంగా కర్మఫలాలను త్యజించువాడే త్యాగి అని అర్థం. జై గురుదత్త.